అదే ఆదికాండం 6 అధ్యాయం 8, 9, 10 వచనాలు మనం గమనించుకున్నట్లయితే నోవాహు దేవుని దృష్టి యందు కృప పొందిన వాడిగా కనబడుతూ ఉన్నాడు. అయితే నోవాహు ఎందుకు దేవుని యందు కృప పొందిన వాడిగా కనబడుతూ ఉన్నాడు? మిగిలిన వారు ఎందుకు దేవుని కృప పొందలేని వారుగా ఉన్నారు? దేవుని దృష్టి ఎందుకు వాళ్ళ మీద లేదు అని మనం గమనించుకున్నట్లయితే వాళ్ళందరూ ఎలా ఉన్నారట? దేవుని కుమారులు, నరుని కుమార్తెలు చక్కని వారిని చూసి వాళ్ళలోనే సొంత ఆలోచనలు కలిగి వివాహాలు చేసుకోవడం అనేది మనం గమనించుకోవచ్చు. అలాగే కాదు కానీ వాళ్ళ యొక్క ఆలోచనలు కానీ వాళ్ళ యొక్క తలంపులు కానీ దేవుని దృష్టికి వ్యతిరేకంగా ఉన్నాయి. అందుకే నోవాహు ఎలా జీవిస్తూ ఉన్నాడట? నోవాహు యెహోవా యందు నీతిపరుడుగా నిందారహితుడిగా జీవిస్తూ ఉన్నాడు. నిజంగా ఎంత చక్కగా అప్పట్లోనే దేవుని కోసము నీతిగా బతకడం అనేది చాలా విలువగా కనబడతా ఉంది. అందుకే నోవాహు నీతిపరుడుగా కనబడతా ఉన్నాడు. ఎవరిని దూషించేవాడు కాదు, ఏళన చేసేవాడుగా కనబడట్లే, అన్యాయం చేసేవాడిగా అసలు కనబడట్లే. అక్కడ ఉన్న వారందరూ కూడా, అక్కడున్న ప్రజలందరూ కూడా బలాత్కారంతోనూ, పాపంతోనూ, చెడుతనంతోనూ, అన్యాయంతో నిండి ఉన్నా సరే తను ఏమాత్రము మారలేదట. నీతి నిజాయితీగా జీవించడం నోవాహుకు అలవాటయ్యిందట. ఎందుకంటే అక్కడ అన్యాయం చేసేవారు ఎక్కడ ఉన్నారు, అక్రమాలు చేసేవారు ఉన్నారు, హత్య చేసేవారుగా ఉన్నారు, వ్యభిచారం చేసేవారుగా ఉన్నారు, రకరకాలుగా జీవిస్తూ ఉన్నారు. కానీ నోవాహు మాత్రము నీతి నిజాయితీగా బతుకుతూ ఉన్నాడు. నిజంగా అందునిమిత్తమే దేవుని యొక్క కృప పొందిన వాడిగా కనబడుతూ ఉన్నాడని అర్థం చేసుకోవాలి. మరొకటి చూసుకోవాలి. మరి తన తరములో నిజంగా నోవాహు ఎలా ఉన్నాడట? నిందారహితుడిగా ఉన్నాడు. తన తరములోనే నిందారహితుడిగా ఉన్నాడు. నిందారహితం అంటే నిందలేనివాడు, ఏ నింద లేనివాడు. ఈయన ఒక దొంగ కాదు, వ్యభిచారి కాదు, అన్యాయస్తుడు అసలు కాదు. ఇలాంటి వాడు అలాంటి వాడని తన ప్రజలు కూడా ఏ ముద్ర వేయడానికి ఎంత మాత్రం లేదు అని అనడానికి ఏమి లేకుండా జీవించాడు. నిందారహితగా నోవాహు జీవించడం అనేది ఇది మామూలు విషయం కాదు. నీతిమంతుడిగా జీవించడము, నిందారహితుడిగా జీవించడం, ఆ కాలంలో ఆ తరంలో జీవించడం అది మామూలు విషయం కాదండి బాబోయ్. ఎందుకంటారా? అక్కడ చూస్తూ ఉన్నారు కదా, నరులు చెడుతనం భూమి మీద గొప్పదని వాళ్ళు విర్రవీగుతూ ఉన్నారు. అలాంటి తరములో, అలాంటి సమయంలో నోవాహు నీతిమంతుడిగా, నిందారహితుడిగా జీవించడం అనేది అక్కడ మామూలు విషయం కాదు. ఇవన్నీ చేయటమే కాదు కానీ నోవాహు నీతిపరుడుగా ఉండటము, నిందారహితుడిగా ఉండడమే కాదు కానీ దేవునితో కూడా నడిచిన వాడుగా నోవాహు కనబడుతూ ఉన్నాడు. ఇది ఎంతో చక్కనైన మాట. ఎందుకంటే ఈ లోకంలో నీతిపరులుగా జీవిస్తారు, ఈ లోకంలో నిందారహితులుగా జీవిస్తారు, ఈ లోకంలో గొప్పవారిగా జీవిస్తూ ఉంటారు, ఈ లోకంలో మంచివారిగా జీవిస్తూ ఉంటారు, ఎంతో దాన ధర్మాలు చేసేవారిగా కనబడుతూ ఉంటారు, ఈ లోకంలో మంచి పేరుని సంపాదించేవారు ఉన్నారు. కానీ దేవునితో కూడా నడిచిన వారు చాలా కొద్ది మంది. నేను నోవాహు గురించి తలంచినప్పుడు, ఆలోచన చేసినప్పుడు నోవాహు కూడా నీతిమంతుడు, నోవాహు కూడా నిందారహితుడు, ఎక్సలెంట్ అనుకున్నాను. కానీ ఈయన కూడా దేవుని యందు నడిచిన వాడిగా కనబడుతూ ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ఉన్నాడు. దేవుని యందు ఆత్మీయంగా జీవించడం ఆయన తెలుసు. అందుకే ఆయన మీద ఎవరు నింద వేయలేకపోయారు. అందుకే ఆయన నీతి నిజాయితీగా బతుకుతూ ఉన్నాడు. అబ్బా ఇంత నీతి నిజాయితీ ఎలాగొచ్చిందబ్బా, ఇంత నిందారహితుడిగా ఎలా జీవించాడబ్బా అనుకున్నాను. ఈ నైతిక విలువలు, ఈ ఆత్మీయ కోణం ఎక్కడి నుండి వచ్చిందని మరలా కిందకి 8, 9 వచనాలు మరి నేను చదివినప్పుడు అర్థమవుతూ ఉంది. ఏంటనట? దేవునితో కూడా నడిచిన వాడిగా కనబడుతూ ఉన్నాడు. నీతిపరుడిగా జీవించాడు, నిందారహితుడిగా జీవించాడు, ఈ లోకంలో మంచి పేరు సంపాదించాడు. కానీ దేవునితో కూడా నడిచిన వాడిగా కనబడుతూ ఉన్నాడు.
దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ఎప్పుడు కూడా నీతిగా జీవిస్తాడు, నిందారహితుడిగా జీవిస్తాడు, నీతి నిజాయితీగా బతుకుతాడు, అన్యాయం చేయడు, అక్రమాలు చేయడు, ఎవరిని తిరస్కరించడు, ఎవరిని అవమానపరచడు. అట్టి రీతిగా జీవించేవాడే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఈరోజు నిజంగా అక్కడ మనం గమనించుకున్నట్లయితే ఈ భూలోకాన్ని దేవుడు చూసినప్పుడట చెడిపోయి ఉండును, పాపంతో నిండిపోయి ఉండును, బలాత్కార్యంతో నిండిపోయింది, పాపంతో నిండిపోయింది, చెడు కార్యములతో నిండిపోయింది. ఈ భూలోకము అతి దారుణంగా తయారయ్యింది. దేవుడే సంతాపపడ్డాడట ఈ భూలోకాన్ని చూసి. ఈ భూలోకంలో జరుగుతున్న పాపాలు, అక్రమాలు, అన్యాయాలు, వ్యభిచారాలు ఇవన్నీ చూసి ఆ దేవాది దేవుడే సంతాపపడ్డాడు. దేవుడు హృదయంలో నొచ్చుకున్నాడు. ఈ భూలోకంలో ఎందుకు ఈ మానవుల్ని సృజించానా అన్నట్లుగా నిజంగా ఎంతో తన హృదయంలో నొచ్చుకున్నాడు. అయితే నోహా లాంటి నీతిపరుడిని, నిందారహితుడిని, దేవునితో నడిచిన వాడిని, దేవుని యందు భయభక్తులు గల నోవాహును చూచున్నప్పుడట నిజంగా ఎండిపోయిన చెట్టుకి చిగురొచ్చినట్లుగా, ఎండిపోయిన బావిలో నీరు ఊరినట్లుగా దేవాది దేవుడికి చిన్న ఆశ పుట్టింది. భూమి మీద సమస్త శరీరాలు తామే చెరుపు వేసుకొని ఉండిరి. అక్కడ చూడండి, ఏ భేదం లేదు, చిన్నవారు లేదు, పెద్దోళ్ళు లేదు, నల్లోళ్ళు లేరు, తెల్లోళ్ళు లేరు, గొప్పోళ్ళు లేదు, పేదోళ్ళు లేరు, అందరూ ఏ భేదం లేదు. అందరూ కూడా ఈ భూలోకంలో పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతూ ఉన్నారు. ఏ భేదం లేదు. ఈ భూలోకం అందరూ చెడిపోయారు, అందరూ బలాత్కార్యంలో నిన్నారు, అందరూ ఘోరమైన పాపంలో పండిపోయి ఉన్నారు. అందుకే యేసుక్రీస్తు అని అంటా ఉన్నారు, నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని, నేనే మార్గాన్ని అని అంటా ఉన్నాడు. నిజంగా మనకు చూపించిన మార్గాన్ని మన పాపముల చేత మనమే ఆ మార్గాన్ని ఏం చేసుకున్నామట, చెరిపేసుకున్నాం. మనకి ఒక సూచక్రియలు ఇస్తాడు, ఒక మార్గాన్ని తెరిచి ఉంటుంది. ఆ మార్గాన్ని మన పాపముల ద్వారా, మన చెడు కార్యముల ద్వారా మనం ఏం చేస్తూ ఉన్నామంటే చెరిపేస్తూ ఉన్నాం. చెరిపేయడం వల్ల తర్వాత ఏంటవుతుంది, మార్గం మూయపడుతుంది, మార్గం మరి కనబడదు. అప్పుడే కదా పరలోకంలో ఉన్న యేసుక్రీస్తు వారు ఈ భూలోక పశుపాకులకు ఆయన ఎందుకు వచ్చాడంటే ఆయన మార్గాన్ని చూపించడానికి, ఆయన యొక్క సత్యాన్ని చాటడానికి, జీవాన్ని మన అందరిలో పోయడానికి ఆయన ఈ లోకానికి వచ్చేసాడు. అందుకే యేసయ్య అంటా ఉన్నాడు, నాలో పాపం ఉందని మీలో ఎవరైనా స్థాపించగలరని ఈ భూలోకానికి సవాల్ విసిరుతా ఉన్నాడు. ఎందుకంటే మన పాపం వలన, మనలో ఉన్న చెడు కార్యముల వలన ఏమవుతుందట, మన మార్గం మనమే చెడగొట్టుకుంటూ ఉన్నాం. దేవునిలో ఆ పాపం లేదు కాబట్టి ఆయన మార్గమై ఉన్నాడు, ఆయన సత్యమై ఉన్నాడు, ఆయన జీవమై ఉన్నాడు. అందుకే నా ద్వారా తప్ప ఇంకెవరి ద్వారా కూడా తండ్రి యొద్దకు చేరరు, పరలోక రాజ్యంలో వెళ్ళలేరు అని ఖచ్చితంగా చెప్తా ఉన్నాడు. అందుకే నోవాహుకే గొప్ప బాధ్యత, భారాన్ని అప్పగిస్తూ ఉన్నాడు. నోవాహు, ఈ చిత్తకారపు మ్రానుతో నువ్వు ఒక వాడం చేయ, వాడం చేస్తే ఈ భూలోకంలో ఉన్న జలరాశుల్ని, తర్వాత చెట్టుల్ని, పూటల్ని, తర్వాత జంతువుల్ని, సకల ప్రజల్ని, వీళ్ళందరినీ ఇంకా నాశనం చేస్తానని దేవుడు తీర్మానం తీసుకుంటూ ఉన్నాడు. అందుకే నువ్వు ఒక ఓడ కడితే ఆ ఓడలోనికి కావలసిన జతలు అన్నీ వస్తాయి. వాటితో నేనేం చేస్తానట, మరలా అభివృద్ధి చెందుతాను. మొట్టమొదట యుగాంతం ఎక్కడొచ్చింది అనుకుంటున్నారు? ఆది కాండము 6వ అధ్యాయంలో యుగాంతం వచ్చింది. యుగాంతం వచ్చింది. నీటితోని ఏకం కొట్టేశాడు. ఏకంగా సకల జనలు, సకల సకల జలరాశులన్నీ ఏమయ్యాయట, కొట్టుకుపోయాయి. అక్కడ బతికేది ఎంతమంది అని ఆలోచన చేసినట్లయితే నోవాహుతో పాటు తన భార్య, తన కుమారులు, కోడన్లు
మొత్తం వాళ్ళు బతికి ఉన్నారు. ఈరోజు మనం గమనించుకున్నట్లయితే నిజంగా మన చెడు కార్యములు బట్టి, మన పాపములు బట్టి మనం ఏం చేస్తున్నాం, మనకు చూపించిన మార్గాన్ని మనమే చెరుపుకుంటా ఉన్నాము. మన పాపం వల్ల దేవుని మహిమ పొందలేకపోతూ ఉన్నాము. మనలో ఉన్న చెడు కార్యముల వల్ల ఏం చేస్తూ ఉన్నామట, మన హృదయాన్నే శుద్ధీకరించుకోలేకపోతూ ఉన్నాం. అందుకే దేవుడు అంటూ ఉన్నాడు, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వాళ్ళు ఏం చేస్తారట, దేవుణ్ణి చూచుదురు అంటూ ఉన్నాడు. నిజంగా ఒక బాటిల్లో ఏమున్నాయి, ఒక విలువైన వస్తువులు ఉన్నాయి. ఆ విలువైన వస్తువుల్ని నువ్వు కడగాలి అంటే, లేకపోతే అవి నాసి పెట్టేసి, లేకపోతే రకరకాల చండాలమైన దానితో పాడైపోయి ఆ బాటిల్లో ఉన్నాయి. నువ్వేం చేస్తా ఉన్నావు, ఆ బాటిల్లో ఉన్న వాటిని కప్పేసేసి నీటిలో కడుగుతూ ఉన్నావు, సముద్రం వాటర్తో కడుగుతూ ఉన్నావు, చెరువు వాటర్తో కడుగుతూ ఉన్నావు, అన్నీ కడుగుతూ ఉన్నావు బయటన. కానీ నువ్వు లోపల కడుక్కుంటేనే అవి ఏమవుతాయి, పరిశుద్ధంగా మారుతాయి. మనం ఏం చేస్తూ ఉన్నాం, మన శరీరంతోనే రకరకాల పూజలు, రకరకాల వ్రతాలు, రకరకాల టెంపుల్స్కి వెళ్ళడం, లేకపోతే రకరకాలవన్నీ సకల విధములు అన్నీ పనులు చేస్తూ ఉన్నాం. కానీ మనలో ఉన్న హృదయాన్ని మనం కడుక్కోలేకపోతూ ఉన్నాం. ఎప్పుడైతే మన హృదయము శుద్ధీకరం అవుతుందో, ఎప్పుడైతే మన హృదయం మన కంట్రోల్లోకి వస్తుందో, అప్పుడు నిజంగా వాళ్ళు ధన్యులు. నోవాహు నిజంగా అక్కడ నీతిమంతుడిగా, నిందారహితుడిగా, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం అనేది ఆ తరములలో మామూలు విషయం కాదు. నోవాహు శితకారపు మానుతో వాడకడుతూ ఉంటే అనేక మంది వేలం చేశారట. అరే నోవాహు తాత, ఎందుకు వాడ చేస్తా ఉన్నా? వాడా దేవుడు చేయమన్నాడు, మా దేవుడు కట్టమన్నాడు. ఎందుకయా? ఎందుకంటే పెద్ద తుఫాను వస్తుందట, ఒక యుగాంతం వస్తుందట, అందరూ నాశనం అయిపోతారట, మీరు కూడా నమ్ముకోండి, మీరు కూడా ఈ పడవలోనికి ప్రవేశించండి అంతే. పిచ్చినోవా తాత, ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తాను, ఎప్పుడైనా మనకి చినుకులు పడ్డాయా, మనకు వర్షం పడ్డాదా, నీకేమైనా బుర్ర ఉందా, నీ దేవుడు మాట్లాడే దేవుడా, నీ దేవుడు ఏమైనా ఏంటి గొప్ప దేవుడా, నీ దేవుడు ఏమైనా జీవాధిపతా, నీ దేవుడు ఏమైనా సర్వశక్తిమంతుడా, ఏకం యుగంతో వచ్చి మేమందరం పోతామా, నువ్వు అక్కడే బతుకుంటావా అని అన్నారు. చాలామంది వేలం చేశారు. నోవాహు తాత వాడిని కడుతూ ఉంటే, నోవాహు వాళ్ళ పిల్లలు, వాళ్ళ కోడలు అందరూ వాడిని కడుతూ ఉంటే అందరూ వేలం చేసేవారట, అందరూ చులకన చేసేవారట. ఇచ్చి అని రకరకాల జోకులు వేసుకునేవారు, వేలం చేశారు. నా ప్రియ సహోదరి, నోవాహు చేస్తున్న పనిని చూసి, నోవాహు కొడుతున్న వాడను చూసి మీరందరూ జోకులు వేసుకునొచ్చు, వేలం చేయొచ్చు, అవమానపరచచ్చు, నింద వేయచ్చు, ఇంకేదో చేయొచ్చు. కానీ దేవుని సమయాన్ని మనందరికీ అవకాశం ఇస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరికి సువార్త అందజేస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరు దేవుడిని నమ్ముకోవాలా, ప్రతి ఒక్కరిని మోకాలు, ప్రతి ఒక్కరి నోరు ఏసే దేవుడు, ఏసే రక్షకుడిని ఆయన నోటు చేత పలకాలని, ప్రతి ఒక్కరిని మోకాలు ఆయన ఎదట వంగాలని ఆయన ఆల్రెడీ ముందుగానే చెప్పబడింది. అందుకే నోవాహు తాత సువార్త చెప్తా ఉన్నాడు, అయ్యా ఈ దేవుని యొద్దకు రండి, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థం కాదయ్యా, మీ ప్రయాసం అంతా ప్రభునంది పెట్టండి అయ్యా అని ఆయన చెప్పినప్పుడు వీళ్ళందరూ వేలం చేసి నవ్వుకుంటూ జోకులు వేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయారే కానీ ఓడలోనికి ప్రవేశించలేదట. ఒక సమయం ఆసన్నమైంది, అదే ప్రభు దినము, యుగాంతం వచ్చే సమయం ఆసన్నమైంది. ఆ సమయంలో అందరూ నీటిలో కొట్టుకుంటూ తేలుతూ ఉన్నారు. ఈరోజు నేను కూడా మందిరాన్ని కట్టాను. మందిరంలో ఒకరిద్దరంగా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇప్పుడు 10 మంది అయ్యారు, 10 మంది అయిన వాళ్ళు ఇప్పుడు 15 మంది అయ్యారు. అలాగే సంఘం అభివృద్ధి అవుతుంది. ఎందుకంటే ఇది దేవుడు ఏర్పరిచిన సంఘం, ఇది దేవుడు పిలుచుకున్న సంఘం, ఇది దేవుడు తన చిత్త ప్రకారంగా ఏర్పరిచిన సంఘం. ఇది ఎప్పటికైనా అభివృద్ధి అవుతుంది. ఎందుకంటే ఎవరైతే ఆయన యందు విశ్వాసముతో ఈ మందిరంలో ప్రవేశిస్తారో వాళ్ళు ఎవరట రక్షింపబడతారు.
లేదు మాకు అవసరం లేదు. మనం ఆనాడు నోవాహు చేసిన ఆ వాడను చూసి ఎలాగైతే వేలం చేశారో, అవమానపరిచారో వాళ్ళే నశించిపోయారు. ఈరోజు నేను కట్టిన మందిరాన్ని చూసి నేను ఇల్లు ఒక మందిరం 2 ఫ్లోర్లు నేను కట్టుకున్నాను. నేను కిందనే మందిరంగా ఏర్పాటు చేశాను. ఆ మందిరంలోనికి ఎందరైతే వస్తారో వాళ్ళందరూ కూడా ఏమవుతారు? రక్షింపబడతారు. వాళ్ళందరూ కూడా రక్షింపబడతారు. బయట నుండి వాళ్ళు అవమానపరిచే వాళ్ళు, వేలం చేసేవాళ్ళు, జోకులు వేసుకున్నవారు ఏమవుతుంది? ప్రభు దినం వచ్చినప్పుడు, ఒక దినం వచ్చినప్పుడు, ఆ దినం వచ్చినప్పుడు ఏమవుతుందట? అందరూ నశించిపోవలసిందే. ప్రభు పేరట చెప్తున్నా ఉన్నాం. ఇది ఒక శాపం కాదు, ఇది ఒక శిక్ష కాదు. ప్రభువు పిలుస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్క నోరు ఆయన దేవుడిని ఒప్పుకోవాలా, ప్రతి ఒక్కరి మోకాలు ఆయన ఎదట సాగిలబడాలనే ఆయన కోరుకుంటూ ఉన్నాడు. కానీ మీరందరూ ఈ విచిత్రాన్ని చూసి, పాస్టర్ గారి బుర్ర బుద్ధి లేదురా, దుబాయ్ నుంచి అంత పెద్ద జాబును విడిచిపెట్టి ఇప్పుడేమో స్విచ్ సువార్తట, ప్రార్థనలట, అదట ఇదట అని ఆయనకి బుర్ర బుద్ధి లేదు. వాళ్ళు చూడు ఎంత చక్కగా లక్షలు సంపాదిస్తూ ఉన్నారు, కారులు కొనుక్కుంటూ ఉన్నారు. వాళ్ళలాగా ఈయన ఉండొచ్చు కదా, ఈయనేటి పాస్టర్ అని తిరుగుతూ ఉన్నాడు. అది మీకు తెలియదు. అది అర్థం కాని విషయం. అది ఆత్మీయ కోణం మీకు అర్థం కాని విషయం. ఈ లోకంలో సంపాదించేవారు అనేకులు ఉన్నారు, కానీ దేవుని యందు నమ్మకంగా సేవ చేసేవారు కొద్దిమంది ఉన్నారు. కోతంతో విస్తారంగా ఉంది. పనిచేసేవారు కొద్దిగానే ఉన్నారు. ఆ కొద్ది దాంట్లో నమ్మకమైన పనివారు చాలా కొద్ది మందిగా ఉన్నారు. ధనం కోసం సేవ చేసేవాళ్ళు ఉన్నారు, లేకపోతే పేర్ల కోసం, గొప్పల కోసం, లేకపోతే నా తండ్రి సేవ చేశాడు కదా నేను చెయ్యాలని వారు ఉన్నారు. కానీ దేవుని కొరకు యథార్థంగా నిలబడేవారు కొద్దిమంది ఉన్నారు. దేవుని యొక్క ప్రజల కోసం, దేవుని యొక్క ఆత్మల కోసం, దేవుని గొర్రెల కోసం పోషించేవారు, ఆ నీతి నిజాయితీగా నిలబడేవారు కొద్దిమంది సేవకులు మాత్రమే ఉన్నారని ప్రభు పేరట నేను చెప్తా ఉన్నాను. గమనించుకోవాలా. ఆ రోజు నిజంగా ఈ భూలోకాన్ని దేవాది దేవుడు చూసినప్పుడు, పాపంతో, బలాత్కార్యంతో, చెడుతనంతో నిండినప్పుడు నోవాహు లాంటి వ్యక్తిని ఆయన దృష్టి వెళ్ళింది. అందుకే నోవాహు దేవుని యొక్క కృపను పొందినవాడిగా కనబడతా ఉన్నాడు. నేను ఈ గద్దపేట గ్రామంలో నేను చెప్తా ఉన్నాను, నేను కూడా దేవుని కృప పొందినవాడిగా కనబడతా ఉన్నాను. నిజంగా పెంట కుప్పల మీద ఉన్న నా జీవితాన్ని దేవాది దేవుడు ఈరోజు నన్ను ఉన్నతంగా ఉంచాడు. ఎందుకంటే బతికితే క్రీస్తు, చావైతే లాభం అనే రీతిగా నేను నా జీవితాన్ని సమర్పించుకున్నాను. ఏదో ఒక రోజున దేవాది దేవుడు అందరి ఎదట నన్ను ఏదో ఒక రోజున ఉన్నతమైన స్థానంలో నిలబెట్టినప్పుడు మీరందరూ షాక్ అవుతారు ఖచ్చితంగా. నేను భౌతికంగా చెప్పట్లే, ఆధ్యాత్మికంగా చెప్తా ఉన్నాను. నేను ప్రభువునందు నా ప్రయాసం వ్యర్థం కాదు, ప్రభువునందు ప్రయాసం వ్యర్థం కాదని ప్రభు పేరట చెప్తా ఉన్నాను. ఈరోజు నన్ను చూసి నువ్వు జోకులు వేసుకోవచ్చు, వేలం చేసుకోవచ్చు, తక్కువ అంచనా వేయవచ్చు, లేకపోతే ఇంకేదో వేసుకోవచ్చు. నేను ప్రభు చిత్త ప్రకారంగా నేను అడుగు వేసాను. ప్రభు చిత్త ప్రకారంగా నేను ముందుకు వెళ్తా ఉన్నాను. దేవాది దేవుడు నాతో మాట్లాడాడు కాబట్టి, దేవాది దేవుడు నన్ను ప్రేరేపించాడు కాబట్టి, దేవాది దేవుడు నన్ను ఏం చేస్తూ ఉన్నాడు? పిలుస్తూ ఉన్నాడు కాబట్టి నేనేం చేశాను? ప్రతిస్పందించాను, రెస్పాండ్ అయ్యాను. ఆయన మాటకి, ఆయన పిలుపుకి, ఆయన దర్శనానికి నేను రెస్పాండ్ అయ్యాను. అందుకే కదా నేను మందిరాన్ని ఏర్పాటు చేయడానికి ఇష్టపడ్డాను, మందిరం కట్టుకోవడానికి ఇష్టపడ్డాను. ఈ లోకంలో ఎన్నో సంఘాలు ఉన్నాయి, ఎన్నో మందిరాలు ఉన్నాయి. ఆ మందిరాల కంటే దేవుడి చిత్తంలో ఏర్పరిచిన మందిరం చాలా డిఫరెంట్. వచ్చి చూడండి, కమెంట్ చేయి. ఎలాంటి ఆరాధనలు జరుగుతూ ఉన్నాయో, ఎలాంటి వాక్యం అందించబడుతూ ఉందో, ఆత్మీయంగా ఎంత బలపడుతూ ఉన్నారు, స్థిరపడుతూ ఉన్నారు. ఆత్మలు వస్తూ ఉన్నాయి. నూతనమైన ఆత్మలు ఎవరైతే దేవుని కోసం వస్తూ ఉన్నారో, ఎవరైతే దేవుడికి కావాలో అలాంటి వారు దేవుని మందిరంలోకి వస్తూ ఉన్నారు. ఎవరిని ఇక్కడ బలవంతం చేయవలసిన అవసరంలా, ఎవరిని ప్రత్యేకంగా పిలవాల్సిన అవసరంలా, దేవుడు ఆకర్షించుకునేవాడు అన్నాడు. ఈ సంఘం ఎవరిదే? దేవుడిదే. నేను భారం బాధ్యత కలిగి ఉన్నాను. దేవుడు దాన్ని దీవిస్తూ ఉన్నాడు, ఆశీర్వదిస్తూ ఉన్నాడు. వస్తాయి, ఆదిలో కష్టాలు వస్తాయి, ఆరంభించినప్పుడు కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, రకరకాల మంది వేలం చేస్తారు, అవమానపరుస్తారు. కానీ దేవుడు
నీకు నాకు మనందరికీ దేవుడు తోడై ఉన్నాడు. ఎందరైతే అంగీకరిస్తారో వాళ్ళందరూ కూడా దేవుని కుమారులు అనబడతారు, దేవుని కుమార్తెలుగా అనబడతారు. వాళ్ళందరూ కూడా దేవుళ్ళు రావాలని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ నోవహు లాంటి వారు ఈ లోకంలో ఉన్నారనే చూస్తే లోకం అంతా చెడిపోయిందిగా, పాడైపోయిందిగా, లేకపోతే పాపంతో బలాత్కార్యంతో నిండిన దానిగా ఉన్న చూసి ఎలాగైనా యుగాంతం రావాలని, ఎలాగైనా ఈ ఇప్పుడు నేను తయారు చేసిన ఈ సమస్తాన్ని నాశనం చేయాలని దేవుడు తన హృదయంలో నొచ్చుకున్నంతగా మనము జీవించాం. అందుకే మన పాపములన్నీ ఆయన కడగడానికి ఇష్టపడతా ఉన్నాడు. మనల్ని ఏదో డబ్బు ఇచ్చి ధనం ఇచ్చి కొనలేదు, కానీ ఆయన సిలువలో ఆ రక్తం చిందించి భూమికి ఆకాశాన్ని వేలబడుతూ ఆయన చివరి రక్త బిందువు కారంతగా మన కోసం ప్రాణం పెట్టి మనందరం పరిశుద్ధం అవ్వాలని, మనందరం దేవుని మార్గంలో ప్రవేశించాలని, ఆయన సత్యాన్ని అంగీకరించాలని, ఆయన జీవంలో మనం ప్రవేశించాలని, ఆయన రాజ్యంలో మనం ఉండాలని ఆయన కోరుకుంటూ ఆయన ఏం చేశాడంట, తన బలియాగం అయ్యాడు, తన ప్రాణాన్నే బలియాగం పెట్టేశాడు. ఈరోజు నేను పరిశుద్ధులుగా మారాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు, మంచిగా జీవించాలని ఇష్టపడతా ఉన్నాడు, దేవుని రాజ్యంలో ఉండాలని ఆయన ఆశపడతా ఉన్నాడు.